నీతే అట్లాంటిది. నెలల కొద్ది సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు? ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ను డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చెప్పట్లేదు. నేను అదే చెప్తున్నా. 3 ఎకరాలు ఇప్పుడు మనం ఇక్కడ చర్చిస్తే బాగుండదు, ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటాను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి. కానీ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్న క్రమంలో పొలిటికల్గా కూడా మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు మళ్ళీ 51% మీకు అన్నట్టు కావాలి, చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, నేను ఒప్పుకుంటా. కానీ ఏది నా కోసం చేస్తలేను, నా ఇంటి కోసం చేస్తలేను. నేను ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాను. కొంత తిట్లైనా నేను భరిస్తా. నా స్వార్థం కోసం నేను పార్కును, కేబీఆర్ పార్కు కబ్జా పెట్టుకుంటే తిడితే అది తప్పు. లేకపోతే రోడ్డును ఆక్రమించి నేను ఏదన్నా సొంతానికి చేసుకుంటే అది తప్పు. లేకపోతే ఫలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి నా మిత్రుడికి ఎదురుగానే బదిలీ చేస్తే నా తప్పు. నేను చేస్తున్న నదుల ఆక్రమణ తొలగిస్తున్నా. తిట్టుకుంటే తిట్టుకుంటాడు. నేను ఎవరి కోసం చేస్తున్నా? నా ఇంటికి తీసుకెళ్ళడానికి చేస్తలేని ఈ ప్రజల కోసం చేస్తున్నా. నది ఇప్పుడు మూసీ నది ఉంది, గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది. దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు. తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళు వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు, ఎన్ని చెరువులు నేను చేసినా ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాను ఏ పార్టీ నాయకుడు? ఆ నాయకులకు హెలికాప్టర్లో ఆ కుంటను ఆక్రమించుకోవడానికి సహకరించినందుకు గులాబీ పూలు వెదజల్లిండి హెలికాప్టర్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? బతుకమ్మ కుంట ఆక్రమించుకొని 10 ఎకరాలు అమ్ముకుంటే ఆ సొమ్ము వచ్చింది. ఆయన వాళ్ళకు గొప్ప నాయకుడు. నేను అది తొలగించేసి కొట్టేసి బతుకమ్మ కుంటను నేను రిస్టోర్ చేసిన. దాని పేరే బతుకమ్మ కుంట. అది డెఫినెట్గా అచీవ్మెంట్గానే చూడాలి. తుమ్మిడికుంట కావచ్చు, లేకపోతే నల్లజరు కుకట్పల్లిలో కావచ్చు, బుమ్రక్దావ్లా కావచ్చు. బుమ్రక్దావ్లా ఇప్పుడు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళ నుంచి మొత్తం అక్కడి నుంచే తీసుకెళ్ళి కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. నేను పొలిటికల్ ఎవరిని స్పేర్ చేయలే. అక్కడ ఎంఐఎం లీడర్స్ అబ్జెక్షన్ చేసారు, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ లీడర్లు అబ్జెక్షన్ చేసారు, ఇంకొక దగ్గరకు వస్తే కుక్కట్పల్లిలో ఇంకొకరు అబ్జెక్షన్ చేసారు, అందరు తిట్టారు. మీరు బీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా వాళ్ళకి హోప్ ఎవరు? మీరే ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తానని నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేశాను. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చిన, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చిన, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని. ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా. మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే, నేను అది కూడా చెప్పిన. అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి. ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. ఈరోజు వైఎన్ఆర్ నిన్న క్వశ్చన్ అడుగుతా. గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నదే కదా. మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకు? మూసీ అంటేనే మురికి పర్యాయ పదంగా మార్చిండ్రు. దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? మూసీ కూడా గొప్పగా ఉండాలని నేను స్వప్నం, నా కళ. నేను గొప్ప నదిని నేను ఈ నగరానికి ఇవ్వాలనుకుంటున్నా. నేరం ఎట్లయిద్ది? ఓకే, గతంలో ఎవరు చేసినా నేరమే. ఇప్పుడు నేరాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే నేరం జరిగింది కదా అని చూసి చూడనట్టు నేను వదిలేదలుచుకోలేదు నర్సింగ్. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, విచక్షణ ఉంది నాకు. పేదల సమస్యలను చూడడానికి అమెరికాలో చదువుకొచ్చుకున్నాం అని గొప్పగా చెప్పుకునేటోళ్లకు బెంచ్ కారులో పోయి చూడడానికి ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికంలోనే, ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ పేదరికాన్ని చూసుకుంటే నేను ఇక్కడికి వచ్చిన. నాకు పేదరికం గురించి, పేదల గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నేను పుట్టి పెరిగిందే, నేను పేదవాడిని అని కూడా చెప్పట్లేదు. చూసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది. మేము భూములు ఉన్నాము, అన్నీ మేము ఆర్థికంగా ఉన్నాం, కానీ మా చుట్టూతున్నది పేదలే కదా.
వాళ్ళతోనే కలిసి బతికొచ్చినాం కదా, మేము వాళ్ళతోనే పెరిగినాం కదా. ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా గడిచిన ఎన్నికల్లో మిమ్మల్ని మీరు రాష్ట్రం అంతా తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్రం అంతా చాలా పర్యటనలు చేశారు, చాలా మందికి చేయగలిపి ఉంటారు. మీరు ఎవరో తెలియని వాళ్ళు, మేము చూడని వాళ్ళు కూడా రేవంత్ అన్న వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చాలామంది నిరుద్యోగులు ఓట్లేశారు. సో ఇప్పుడు ఒక స్కిల్ యూనివర్సిటీ అనేది ఇది తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ ఏ రకంగా గేమ్ చేంజర్ అవుతుంది ఎంప్లాయ్మెంట్లో తెలంగాణకి? సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్, ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం మేము. నగరాల్లో నిర్మించదలుచుకున్నాం, పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా, వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనము అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం, 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒక్కటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసింది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే hundreds of thousands of builders are ready to construct. మనం చేయాల్సిన పని అది కాదు, మన ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ ఒక 1000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది, 442 acres. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్. ఫ్యూచర్ సిటీ కాదు, నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్ట్కి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 hours ఎక్కడికైనా చేర్చుకునేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ను ఒక హబ్గా చేసి, శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తుంది. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు, ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కడతాడంటే నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే కాదు, వాళ్ళ తాతలకు కూడా అర్థమైంది ఈ ఫ్యూచర్ ఏంటని, నా ఫ్యూచర్ ఏందనేదాన్ని. నా ఫ్యూచర్ వాళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రజలు డిసైడ్ చేసారు నా ఫ్యూచర్ని. సార్ ఇంకొక క్వశ్చన్ ఉంది, దీనికి సంబంధించి తీసుకొని నేను మిగతా పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్తాను. మీరు చాలా సందర్భాలు క్లెయిమ్ చేసుకుంటారు, నేను
నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను రియల్ ఎస్టేట్ నా వ్యాపారం, నా బ్రతుకు తెరవదే అదే చేసి వచ్చాను అని చెప్తారు. కానీ ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా బాగానే ఉంది అని? అంటే రియల్ ఎస్టేట్ బాగుంది, కానీ నేను ఆశించినంత మేరకు లేదు. ఇది ఈ ఒక్క నగరానికే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఒకసారి ఒక స్లో డౌన్ అనేది ఉంటుంది కొన్ని సంవత్సరాలకు. కొన్ని ఆర్థికపరమైన యుద్ధం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే డాలర్ ఫ్లక్చుయేషన్ కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఈరోజు ఏఐ రావడం వల్ల చాలా కోట్ల మందికి ఉద్యోగాలు పోవడం, ఆ ఉద్యోగాలు పోతే వాళ్ళు కొనుక్కోవాల్సుకున్న పర్సనల్ ఏదైతే అంటే